మహిళలు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు స్పోర్ట్స్ లో రాణించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా గేమ్స్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగిందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక బాగల్కోట్లో జరిగిన సౌత్ జన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూస్ లీగ్ పోటీలలో గోదావరికని వాసి సిగిరి శ్రవ్యాంజలి శాండా పైంటింగ్ జూనియర్ 60 kg విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరపున ఆడి తెలంగాణకు మొదటి బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ మేరకు గోదావరిఖనిలోని కిక్ బాక్సింగ్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి పాల్గొని బంగారు పతకం సాధించిన సిగిరి శ్రవ్యాంజలిని కోచ్ కుమార్లను శాల్వాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా పోటీలో తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా తరపున మొదటిసారిగా బంగారు పతకం సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆడవారికి ఒక్క అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్తారని శ్రవ్యాంజలి నిరూపించిందని అన్నారు. శ్రావ్యాంజలిలోని ప్రతిభను గుర్తించి ఇంతగా ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులు, కోచు అభినందనీయులని, వారి ప్రోత్సాహం కారణంగానే శ్రావ్యాంజలి జాతీయ స్థాయిలో రాణించి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలిగిందని అన్నారు. మునుముందు కూడా శ్రావ్యాంజలి ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని సంధ్యారాణి కోరుకున్నారు. నుండి జాతీయ స్థాయి వరకు కూడా మహిళలందరూ స్పోర్ట్స్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా గేమ్స్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా కర్ణాటకలోని బాగల్కోట్లో జరిగినటువంటి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా నిర్వహించినటువంటి ఖేలో ఇండియా ఉమెన్ ఉషు లీగ్లో పాల్గొని గోదావరికని బిడ్డ సిగిరి శ్రావ్యాంజలి మరి అతి చిన్న వయసులో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్దపల్లి జిల్లా నుండి గోదావరికని పట్టణం నుండి మొదటిసారి పాల్గొని ఈ ప్రాంతానికి గర్వకారణంగా బంగారు పథకాన్ని సాధించినందుకు గాను హృదయపూర్వకంగా శ్రావ్యాంజలిని అభినందిస్తా ఉన్నాను. ఈ అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఊస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె కుమార్, తల్లిదండ్రులు సిగిరి నరేష్, లావణ్య మరియు లక్ష్మీనగర్ బీజేపీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, నాయకులు పైతర్ రాజు, కందుల పోషం తదితరులు పాల్గొన్నారు.